ఇటీవల కాలంలో కుటుంబ కలహాలు అత్యంత విషాదకర ఘటనలకు, ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునేటువంటి తీవ్ర నిర్ణయాల వల్ల వారితో పాటు అభం శుభం తెలియని చిన్నారులు కూడా బలైపోతున్నటువంటి సందర్భాలు ఈ మధ్యలో వరుసగా చూస్తున్నాం. హైదరాబాద్లో జరుగుతున్నాయి. గొడవల కారణంగా తల్లిదండ్రులు చనిపోయేది కాకుండా అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలను కూడా బలి తీసుకుంటున్నటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ నగరంలో మరొకటి జరిగింది. ఒక వివాహిత తన 2 ఏళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ నగరంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. కుటుంబ తగాదాల కారణంగా చావును ఎంచుకున్నటువంటి ఓ వివాహిత తన 2 ఏళ్ల కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పాత బస్తీలో నివాసం ఉంటున్నటువంటి పృథ్వీలాల్, కీర్తిక అగర్వాల్ వీరిద్దరు దంపతులు. పృథ్వీలాల్ వ్యాపారం చేస్తుండగా కీర్తిక చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. మంచి ఉద్యోగం, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంది. వీరికి బియారా అనే 2 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో కీర్తిక అగర్వాల్ ఏడాదిన్నర కిందటే కుమార్తెతో కలిసి బహదూర్పురలో ఉన్నటువంటి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. ఈ క్రమంలోనే కీర్తిక తన కుమార్తె బియారాతో కలిసి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం నాడు నక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో ఒక మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వివరాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు దాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో మరొక వైపు కుమార్తె అదేవిధంగా మనవరాలు కనిపించడం లేదంటూ కీర్తిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడినటువంటి మహిళ కీర్తిక అగర్వాల్గా తల్లిదండ్రులు గుర్తించారు. ఇక తల్లితో పాటు అక్కడ బిడ్డ కూడా చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండడంతో దాన్ని గమనించి వారి యొక్క 2 మృతదేహాలను కూడా పోలీసులు వారికి అప్పగించారు.